తల్లి చూడండి ఎంత బాధతో అధికారులను అడుగుతుందో ఒక్కసారి చూడండి. ఈ తెలంగాణలో ఈ వరద ప్రభావానికి గురైనటువంటి జిల్లాల్లో ఎటువైపు చూసినా ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. రైతులు పూర్తిగా సర్వస్వం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఉన్నారు. వరద బాధితుల్ని ఆదుకుంటాం, రైతుల్ని ఆదుకుంటామని కూడా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులు కష్టాల్లో ఉంటే వెంటనే వేగంగా స్పందించి ఆదుకునే ప్రభుత్వం అని ఆయన చెప్పారు. 4.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగానే ఇప్పటివరకు ఒక అంచనాగా వచ్చారు. ఇంకా క్షేత్రస్థాయిలో ప్రతి చోటకి వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. ఇంకా ఎక్కువ ఉంటే కనుక వాటి నష్టపరిహారం కూడా అందిస్తాం, ఎకరాకి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తాం అని చెప్పి ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు, పూర్తిగా పరిస్థితిని పరిశీలించబోతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 80 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీరేమీ నిరాశ నిస్పృహలకు గురి కావాల్సిన అవసరం లేదు. మీకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది, ఆర్థిక సాయం చేస్తాం, నష్టపరిహారం అందిస్తాం. దాంతోపాటు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుంది. ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు 11 లక్షల టన్నుల మొక్కజొన్నను కూడా ప్రభుత్వమే కొంటుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. మరోవైపు పత్తి రైతులకు కూడా భరోసా ఇస్తున్నామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. సో డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అధికారులు కూడా పర్యటన చేసి ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో ఆల్రెడీ వివరాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆగమేఘాల మీద ప్రభుత్వం పనిచేస్తుంది. 1-2 వారాల్లోనే పూర్తిగా ఆ నష్టపరిహారం కూడా అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తా ఉన్నారు.